గత పాలనలో అనగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా భూములకు సంబంధించి అనేక అక్రమాలు జరిగినాయి కాబట్టి వాటిని అన్నింటినీ సరిదిద్ది బాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు 45 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశారు రాష్ట్రంలో. ఆల్మోస్ట్ ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సు జరుగుతుంది. ఈ రెవెన్యూ సదస్సులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా దొరసానపల్లి గ్రామంలో మా ఇన్ఛార్జి మంత్రి శ్రీమతి సవిత గారి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు. రెవెన్యూ సదస్సు అక్కడెందుకు ఏర్పాటు చేసినారు? భూములు తక్కువగా ఉన్నాయి, భూములు ఎక్కువగా ఉండే గ్రామాల్లో చేయొచ్చు. ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. ఇది తెలుసుకోవాలి. ఫస్ట్ మా మిత్రుడు ఎంతో అనుభవజ్ఞుడు, రాజకీయాల్లో ఆరితేరినటువంటి మా మిత్రుడు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే రెవెన్యూ సదస్సు ప్రతి గ్రామంలో ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంగా ఆడ చేశారు. ఎందుకు చేశారు అక్కడ అనేది నీకు తెలుసు, ప్రజలకు తెలుసు. ముఖ్యంగా ఎక్కువగా అక్రమాలు జరిగింది ఆ ప్రాంతంలోనే. భూములు విలువైనాయి. ఆ విలువైన భూములు మీరు మీ కుటుంబ సభ్యులందరూ దోచుకున్నారు కాబట్టి అక్కడ ఉద్దేశంతో అక్కడ బాధితులు వచ్చి చెప్పుకునేదానికి అవకాశం ఇచ్చేదానికి అక్కడ రెవెన్యూ సదస్సు పెట్టారు. ఆ రెవెన్యూ సదస్సు సందర్భంగా ప్రొద్దుటూరు శాసనసభ్యులు శ్రీ వరదరారెడ్డి గారు నీ అవినీతిని, అక్రమాలను, దోపిడీని గురించి మచ్చుకు ప్రస్తావించినాడు. కేవలము ప్రొద్దుటూరులో జరిగినటువంటి అవినీతిని అంటే మట్కా, గుట్కా, క్రికెట్ వీటన్నిటిని ప్రస్తావించినప్పుడు గుమ్మడికాయలు దొంగాలంటే నువ్వు భుజాలు తడుముకునే చందంగా అది నీకు ఆపాదించుకునేవు. నువ్వు ప్రజలకేమో తెలుసు నీకు ఆపాదించుకునేవని. నా మీద ఒకటి కూడా నిరూపణ చేయలేదని గతంలో కూడా నువ్వు ఒక ప్రెస్ మీట్లో 2-3 రోజుల కిందట ప్రెస్ మీట్లో నా పైన ఏదైనా నిరూపణ చేయలేదంటే చేస్తారు, తప్పకుండా చేస్తారు నీ పైన నిరూపణ. ఎందుకు చేయరు? ఖచ్చితంగా చేస్తారు. నువ్వేం లంచం తీసుకొని గుట్కాకు మట్కాకు ఏం రసీదు లేలే కదా. ఎవరెవరు బాధితులు రావాలా, కంప్లైంట్ ఇవ్వాలి. బాధితుడు కంప్లైంట్ ఇచ్చినాడు కాబట్టి కేవీరావు అనే వ్యక్తి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాడు కాబట్టి కాకినాడ పోర్టు పైన విజయసాయిరెడ్డి మీద కేసు రిజిస్టర్ చేశారు. నిన్న ఎవరో ఒకతను మైన్ యజమాని కంప్లైంట్ ఇచ్చినాడు కాబట్టి విడుదల రజని పైన కేసు రిజిస్టర్ చేసినారు. ఇన్వెస్టిగేషన్లో తేలింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి 1750 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నెత్తి మీద 1,00,000 కోట్ల భారం మోపి 1750 కోట్ల రూపాయలు జగను అదా నుంచి దోచుకున్నాడనేది కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. బాధితులు వచ్చి బయటకు వచ్చి కంప్లైంట్ ఇచ్చేప్పుడు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నీ మీద కూడా జరుగుతుంది. జరగాలని కోరుకుంటాడా ఏదో బాధితుడు వస్తాడు, తప్పకుండా నీ మీద కూడా జరుగుతుంది. ముఖ్యంగా పెద్దాయన వరదరారెడ్డి గారు మాట్లాడేది చౌటపల్లె చర్చి భూమి మీ బ్రదరు తీసుకొని ప్లాట్లు వేసి అమ్మింది వాస్తవం కాదా? ప్రొద్దుటూరు ప్రజలకు కాదు, మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ చౌటపల్లె భూమిని, చర్చి భూమిని మీరు దోచుకొని ఫ్లాట్లు వేసి సెంటు 7 లక్షలు, 6 లక్షలు, 8 లక్షల ప్రకారము ఫ్లాట్ను బట్టి అమ్మినారనే విషయం తెలుసు. అదేవిధంగా గోల్డ్ ప్లాజాలో మీ సోదరుడు అక్రమాలు చేసి గోల్డ్ ప్లాజాను రోడ్డు మీదకి జరిపి అక్కడ ఉన్నటువంటి ఏటి పరంబోకు స్థలాన్ని ఆక్రమించి కట్టింది వాస్తవం కాదా? అదేవిధంగా జగనన్న కాలనీ పేరుతో రైతుల దగ్గర నుంచి నీవు మీ కుటుంబ సభ్యులు తక్కువ ధరకు భూములు కొని 20 లక్షలు, 10 లక్షలకు భూములు కొని 40 లక్షల రూపాయలకు మీకు తెలుసు ఇక్కడ జగనన్న కాలనీ వస్తుందని ఆ భూములు అంటే కొని 40 లక్షల రూపాయలకు ప్రభుత్వాన్ని ఇచ్చి కోట్ల రూపాయలు ఆర్జించింది వాస్తవం కాదా? చిన్నశెట్టిపల్లె గ్రామ నివాసి పొట్టిపాడు దగ్గర ఒక వేర్ హౌసింగ్ గోడౌన్ ఏర్పాటు చేసి ఆయనకేదో అప్పులు ఎక్కువై ఉరేసుకొని చనిపోతే ఆ వేర్ హౌసింగ్ గోడౌన్ మీ పేరుతో రాయించుకొని, అంటే నీ పేరుతో ఉండదు, మీకు కావాల్సిన సంబంధించిన పేరుతో రాయించుకుంటుంటారు. ఇప్పుడు నాకు కూడా ఆస్తులు ఉన్నాయి, అన్నీ నా పేరుతో ఉండవు, నాకు సంబంధించిన పేరుతో కూడా ఉంటాయి. అది వాస్తవమే, జగమెరిగిన సత్యమే. రాయించుకొని దాంట్లో లబ్ధి పొందింది వాస్తవం కాదా? వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాలంటే బాధితుడు వచ్చి కంప్లైంట్ ఇస్తే తప్పకుండా ఎంక్వైరీ చేస్తారు, చర్య తీసుకుంటారు. వరదరారెడ్డి గారు మాట్లాడిన దాంట్లో 100కి 100 రూపాయలు వాస్తవం ఉంది.
గతంలో ఇంత విచ్చలవిడిగా ఉన్నటువంటి మట్కా గుట్కా గేమ్లింగ్ వాటినన్నిటిని ప్రొద్దుటూరులో పోలీసులు సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేశారు. ఇప్పుడు అంత స్వేచ్ఛగా లేదు. వీళ్ళు ఎప్పుడైనా ఇప్పుడు ఏదైనా గేమ్లింగ్ ఆడాలనుకుంటే ప్రొద్దుటూరు వదిలిపెట్టిపోయి వేరే చోట ఆడుకుంటున్నారు. కానీ ప్రొద్దుటూరులో పూర్వం మాదిరి పోలీస్ స్టేషన్లోనే పోలీసులకు డబ్బులు ఇచ్చి పబ్లిక్గా ఉన్నటువంటి వ్యవస్థను ఈ పెద్దాయన వరదారెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తిగా ఆ వ్యవస్థనంతా మార్చారు. ఇకనైనా కూడా ఇటువంటి అసంబద్ధమైన ఆరోపణలు చేయొద్దు. ఖచ్చితంగా నీ మీద ఉన్నటువంటి ఆరోపణలను ఎంక్వైరీ చేస్తుంది ప్రభుత్వం. నీ మీద నీవు చేసినటువంటి గతంలో చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, పాపాలను వాటిని అన్నిటినీ వెలికి తీయడం జరుగుతుంది. సిబిసిఐడితో ఎంక్వైరీ చేయించడం జరుగుతుంది. ఖచ్చితంగా వాటిని అన్నిటినీ రుజువు చేసి నీ పైన చర్య తీసేదానికి ప్రభుత్వం సంసిద్ధంగా కూడా ఉంది. కాబట్టి నువ్వు చేసిన పాపాలన్నీ కూడా, పాపాలు, మోసాలు, అక్రమాలన్నీ కూడా ప్రజలందరికీ సంపూర్ణంగా తెలుసు. నీ మీద ఎంక్వైరీ చేసి ఒక ఛార్జ్షీట్ వేయాల్సిన అవసరం లేదు. ప్రజలే ఛార్జ్షీట్ వేసి నీ మీద 20,000 మెజార్టీతో నేను ఓడించారు. అది ప్రజా తీర్పు. నువ్వు చేసిన మోసాలకు, అక్రమాలకు ప్రజలు ఇచ్చిన చక్కటి బహుమానము 2024 ఎలక్షన్లు. కాబట్టి ఇకనైనా కూడా ఇప్పటికైనా కూడా వాస్తవాలు మాట్లాడాలని నాకు మిత్రుడు చాలా కాలం పనిచేసినాం కూడా ఆయనతో. నా మిత్రుడు నేను మరొకసారి కోరుకుంటున్నాను.